జై శ్రీరామ్. రావణుడు సీతను చాలా పొగిడాడు, కానీ ఆమె పడిపోలేదు. సత్యమే అయినప్పటికీ ఆవిడ పడదు. మనస్సు అటెటో పోయింది. పిచ్చోళ్లతో మాట్లాడితే ఎట్లా ఉంటుంది? వాడు పాపం పిచ్చివాడని మనం అనుకుంటాము, కానీ వాడు అనుకోడు. వాడు అదృష్టవంతుడు. వాడికి లోకమే ఉండదు. వాడికి ఇష్టమైతే తింటాడు, లేకపోతే అది లేదు. తినాలని కూడా తెలియదు. ఈ మనస్సులో జీవించేటువంటి వాళ్ళు ఆ మనస్సులో జీవించినటువంటి వాళ్ళని ఏదో పాపం కాపాడుకోవాలని వీడి కర్మ ప్రకారం వాడికి చేయటమే. వాడు వీడిని చెయ్యమని కూడా అడగడు. ఎందుకని? వాడికి మనస్సే లేదు. చచ్చిపోతున్నానని కూడా వాడికి తెలియదు. పాపం వాడికి మనస్సే లేదని మనం అనుకోవడం తప్ప, పాపం వీళ్ళకి మనస్సుందని వాడు ఇది కూడా అనుకోడు. అట్లా ఈవిడ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈయన శరీరం గురించి చెబుతున్నాడు. రావణాసురుడు సీతతో ఇంకా మాట్లాడుతూ, ఓ శుభదర్శిని, నీ రూపాన్ని పోలినది మరొకతే ఈ జగత్తులో లేదు. సీత, నీ రూపాన్ని, నీ యవ్వనాన్ని చూస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుడైనా నిన్ను మోహిస్తాడు. ఇక ఏ మగవాడు నిన్ను మోహించకుండా ఉండగలడు? ఓ మైథిలి, నీవు నా భార్యవు కా. అజ్ఞానము వదిలిపెట్టు, నీకు మంచి అవుతుంది. నేను నానా ప్రదేశాల నుండి ఎంతోమంది వరాంగనలను ఎత్తుకొని వచ్చినాను. వారందరూ నాకు భార్యలైనారు. వారందరిలోనూ నీవు నాకు అగ్రమహిషివిగా ఉండు. నేను ఈ లోకంలో బలవంతంగా ఎత్తుకొని వచ్చిన రత్నాలని నీకు ఇస్తాను. నా రాజ్యము నీకిస్తాను. నేను నీ వాడిగా ఉంటాను. అహంకారానికి లోబడ్డ జీవుడు తలక్రిందులుగా మలమూత్రాల దగ్గర పడి ఉంటాడు. అహంకారాన్ని దాటిన జీవుడు తేజస్సుతో ఆజ్ఞలో ఉండి తనదైన జీవితాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఓ విలాసిని, నీ కోసం నానావిధ నగరాలతో ఉన్న ఈ పృథ్వీనంతా జయించి నీ తండ్రి జనక మహారాజుకు ఇస్తాను. నన్నెదిరించిన వాడెవడూ ఇంతవరకు నాకు ఈ లోకంలో అగుపడలేదు. యుద్ధంలో నన్నెదుర్కొన్నవాడు ఈ జగత్తులో ఎవడూ లేడు. నా మహత్తర పరాక్రమాన్ని గురించి ఆలోచించు. సురాసురులు నాతో అనేక మార్లు యుద్ధం చేసి ఓడిపోయారు. నేను వారి టెక్కాలను విరగ్గొట్టాను. వారెవరూ నా ఎదుట నిలవలేకపోయారు. ఓ సీత, నీవు నన్ను వరించు. చక్కగా అలంకరించుకో. ఆ కాంతివంతమైన ఆభరణాలన్నీ పెట్టుకో. చక్కగా అలంకారములు చేసుకున్న నీ రూపము చూస్తాను. ఓ సుందరానన, నీవు నా మీద దయ ఉంచి అలంకరించుకో. యథేష్టముగా అన్ని భోగాలు అనుభవించు. తాగు, క్రీడించు. నీ వాళ్లకు నీ చిత్తము వచ్చినట్లుగా ధనాన్ని, భూమిని ఇచ్చుకో. నన్ను నమ్ము, నాతో రమించు. నీకు కావలసిన పనులని ధైర్యంగా ఆజ్ఞాపించి చేయించుకో. నీవు నా అనుగ్రహంతో సంతోషాలన్నీ అనుభవిస్తూ ఉంటే చూచి నీ బంధువులందరూ ఆనందిస్తారు. జై శ్రీరామ్.